సో మరి ఇంత వర్సటైల్ గా పాడుతున్నారు, ఇంకా అన్ని ఆపరా అన్ని ట్రై చేస్తుంటారా? అఫీషియల్ గా అంటే నేను ఎప్పుడు ఎప్పుడైనా సరదాగా ఇలా సరదాగా పాడుకోవడం. మీ ఫేవరెట్ సింగర్ ఎవరు, ప్లేబ్యాక్ సింగర్? వెరీ టఫ్ టు సే. ఇంతసేపు ఆలోచిస్తూ ఉన్నాం. సో మాకు చిన్నప్పటి నుంచి అన్ని అందరివి ఎక్కువ అంటే లేడీ సింగర్స్ లో ఉషా ఉత్తప్ గారిది అదేంటి కిచురాళ్ళు చిక్కటింట మగ్గు చిచ్చురాళ్ళు, అలాంటివి కూడా అంటే ఆ సాంగ్ ని బట్టి ఆ సింగర్ ఇష్టం మీకు, సింగర్ అంతే. అంతే కానీ అందరూ బాగా పాడతారు ఇంకా. చాలా. సో మరి కర్ణాటిక్ మ్యూజిక్ని ఇది కర్ణాటక సంగీతం కాదు అని అనేవారు బాలమురళి గారు. ఇప్పుడు కర్ణాటక మ్యూజిక్ ఏంటో, సంగీతం సంగీతం ఒకటే అంటుండేవారు ఆయన. సో ఈ మ్యూజిక్ని మీరు ముందుకు తీసుకెళ్లాలంటే ఏంటి, మరి ఇక్కడ సభలు ఉంటాయి మద్రాసులో, అదొక ప్రెషర్. అంటే అక్కడ పర్ఫామ్ చేయడం ఒక మార్క్ లాంటిది, బ్రాండ్ లాంటిది. చేయకపోతే ఇంత పాట పెట్టుకుని అందరు తరుముతూ ఉంటారు. మనకు ఒక్కోసారి బాగా కూడా అనిపిస్తున్న ఆపర్చునిటీస్ రావచ్చు. వచ్చిన ఇప్పుడు ఆ రష్లో మీకు ఎలా అనిపిస్తుందమ్మా, ఆనెస్ట్గా చెప్పండి. అంటే మీరు ఎంత చక్కగా పాడుతున్నారు, యువర్ ఫైన్ వేర్ యు ఆర్, కానీ అదొక ఆడిషన్, ఆకాశవాణి ఆడిషన్ ఎలాగో అలా క్లాసికల్ మ్యూజిక్కి. మేము ఇద్దరం యాక్చువల్లీ ఇయర్ మేము ఆకాశవాణి ఆడిషన్ ఇచ్చాం. మాకిద్దరికి సర్వేపల్లి సిస్టర్స్ డైరెక్ట్ ఏ గ్రేడ్ ఇచ్చారు. సూపర్. అది అలాగే మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వాళ్ళ హెచ్సిఎల్ కాన్సర్ట్స్ జరుగుతాయి కదా, అంటే స్పిరిట్ ఆఫ్ యూత్ 2023లో పాడాము. ఆ తర్వాత ఈ ఇయర్ మేము ఫిబ్రవరిలో హెచ్సిఎల్ కాన్సర్ట్స్ పాడాము. సో అవుట్ ఆఫ్ ఆల్ ద హెచ్సిఎల్ కాన్సర్ట్ సిరీస్ ఈ సంవత్సరంలో మాకు బెస్ట్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారు. రేపు జనవరి 1 ఇస్తారు సదస్సులో. సో స్లోగా చిన్న చిన్నగా మేబీ ఇట్స్ అ వెరీ స్లో గ్రాడ్యువల్ ప్రాసెస్. బట్ మీరు చెప్పినట్టు చాలా టెన్షన్ వస్తుంది. అకాడమీలో పాడడం ఎంత భయం వస్తుందో, ఎంత స్ట్రెస్ వస్తుందో మాకు తెలుసు. సుధా అమ్మ కూడా అంతే భయపెడతారు మమ్మల్ని, చెప్తారు. పెద్దవాళ్ళు విన్నారా మీ పాట? సుధా విన్నారు, విన్నారు. ఇంకా స్పిరిట్ ఆఫ్ యూత్ దీనికి సుధా అమ్మనే వచ్చి విన్నారు. అండ్ కన్యాకుమారి అమ్మ, తర్వాత జయశ్రీ మేడం విన్నారా? అది ఎప్పుడు తను లెక్డెమ్ లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ లెక్డెమ్ లో నేను సుధా అమ్మ, సౌమ్య గారు, ఇంకా అనిరుద్ధ ఆత్రేయ అన్న, ఇంకా నేను కూర్చొని ఒక లెక్డెమ్ హౌ అంటే మ్యూజిక్ ఎలా ఒక స్టూడెంట్ ఎట్లా పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుంది, ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్, హౌ టు టీచ్ మ్యూజిక్, హౌ వేరియస్ బాణీస్ ఎట్లా ఉంటాయి అనేది ఒక 3 బాణీలు. బృందాముక్త బాణి, బృందమ్మ ముక్తమ్మ వాళ్ళ బాణి చాలా అలా ఉంటుంది నిలకడగా. సుధామ బాణి అలాగా పరిగెడుతున్న ఒక నదిలాగా. అలాగే ఇందిరానగర్ సంగీత సభ అప్పుడు నైవేలి సంతాన గోపాలన్ సార్, ఆయన మల్లాది బ్రదర్స్ సార్ వాళ్ళు, అఫ్ కోర్స్ ఇప్పుడు మేము ఆల్ ఇండియా రేడియో పాడేటప్పుడు కానీ ఆ సార్ వాళ్ళు మాకు చాలా సపోర్టివ్ గా, అసలు శ్రీరామ్ గారు కానీ రవికుమార్ సార్ కానీ ఇద్దరు అసలు ఎంత ఆప్యాయంగా ఉంటారో. అసలు ఆడిషన్ ఇచ్చేటప్పుడు కూడా ఏం కాదమ్మా పాడగలుగుతావు, స్ట్రెస్ పడతాం కదా, లేదు నువ్వు పాడగలుగుతావు ఏం కాదు అని చెప్పి. అసలు అంత పెద్దవాళ్ళ ముందరే పక్కన కూర్చొని పాడాలి అంటేనే కొంచెం భయం వేస్తుంది, ఆడిషన్ ఇవ్వాలి అంటే. సార్ వాళ్ళు ఉంటారు అక్కడ, ఇంకా జడ్జెస్ కూడా ఉంటారు. సో ఆ టైం అప్పుడు చాలా సపోర్టివ్గా ఉంటారు. చాలా ఎక్సలెంట్. అయితే అందరి ఆశీస్సులు మీతో ఉన్నాయి. సో నాకు ఒక రిక్వెస్ట్ ఉంది, మన ముగ్గురం కలిసి ఏం పాడదాం, మనం గొంతు కలిపి. వాళ్ళు చాలా నా చిన్నప్పటి నేర్చుకునే రోజులు గుర్తొచ్చేసాయి. మీరు అఫ్ కోర్స్ యంగ్ విదుషీమణులు ఇద్దరు, చక్కగా బ్యూటిఫుల్గా మీ ప్రయాణం ఇలా కొనసాగడం విత్ మ్యూజిక్ అండ్ మెడిసిన్ ఈజ్ అన్ అమేజింగ్ థింగ్. అండ్ అందులో అప్పాజీ దగ్గర పెరిగిన పిల్లలు మీరు, కాబట్టి హీలింగ్ అండ్ మ్యూజిక్ ఎంత వండర్స్ చేస్తాయో, మీరు ఎంత ప్యూర్ ఎనర్జీతో రేపు మంచి డాక్టర్స్గా హీల్ చేస్తారో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. సో అందుకనే ఆ స్వీట్ మెమరీ కోసం, చిన్నప్పటి జ్ఞాపకం కోసం మీ ఇద్దరితో నేను కూడా గొంతు కలుపుతాను. అఫ్కోర్స్ మీ అంత స్టెబిలిటీ అండ్ సాధన ఈ మధ్య నాకు లేదు, కానీ బట్ అయినా కూడా ఓకే. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం
చింతయేయం సదా భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం. భలే. సదా కటి ఘటిత మేఖలా ఖచితమణి ఘంటిక కటి ఘటిత మేఖలా ఖచితమణి ఘంటిక పటల నినదేన విభ్రాజమానం కటి ఘటిత మేఖలా ఖచితమణి ఘంటిక పటల నినదేన విభ్రాజమానం కుటిల పద ఘటిత సంకుల సింజితేన తం కుటిల పద ఘటిత సంకుల సింజితేన తం చటుల నటనా సముజ్వల విలాసం భావయామి. ఇంకా సంగతులు చటుల నటనా సముజ్వల విలాసం భావయామి. అద్భుతం అద్భుతం అద్భుతం. ఎంఎస్ అమ్మ గారు గుర్తొచ్చేసారు. ఎంత బాగా ఈ సాగుతున్న ఈ ముగింపుగా సింధు భైరవి తిల్లనొచ్చా మన బాంబే జయశ్రీ గారిది. ధీం తజ్జం తజ్జం ధృ ధృతో ధీం తజ్జం తజ్జం ధృ ధృతోం తదిగిణత ధీం తజ్జం తజ్జం ధృ ధృతోం తదిగిణత ధీం తజం తధీం తజం తధృతనజం తదిగిణత నధృతనధి ధృతనధి తనధి తక తదిగిణత 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 ధీం తజం తధీం తజం తధృతనజం తదిగిణత నధృతనధి ధృతనధి తనధి తక తదిగిణత 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 ధీం తజం తజం ధృతో. ఎక్సలెంట్గా ఉంది. వెరీ అజైల్, వెరీ ఎనర్జెటిక్. మీ ఇద్దరిలాగే ఉంది మీ కంపోజిషన్ కూడా. అప్పాజీని కలిసే అవకాశం ఒక అద్భుతం, అందరికీ తెలుసు. నేను కూడా వారి దర్శన భాగ్యం నాకు కలిగింది, వారిని ఇంటర్వ్యూ చేశాను. అవును. ఎలా అనిపిస్తుంది వారి వద్ద, అంటే ఆల్మోస్ట్ వారి టీచింగ్స్తో పెరగడం అంటే ఏం చెప్తారు వారు మెయిన్? మాకు అసలు చిన్నప్పటి నుంచి అమ్మకి నాన్నకి, మా నాన్న వెరీ యంగ్ ఏజ్ అప్పటి నుంచి యాజ్ అ ఫ్యామిలీ వీఆర్ అప్పాజీస్ డివోటీస్. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ డివోటీస్. అప్పాజీ యొక్క భజనలు అవి చిన్నప్పటి నుంచి ఎలా అంటే ఇంకా అమ్మ నాన్న వారి వెడ్డింగ్ కూడా అప్పాజీ బ్లెస్సింగ్స్తోనే, అండ్ తనకి పేరు పెట్టడము, నాకు పేరు పెట్టడము, అండ్ భజన్స్, అప్పాజీ దివ్యనామ సంకీర్తనలు చిన్న చిన్నవి దగ్గర నుంచి నేర్చుకోవడం. అప్పాజీ దగ్గరికి వెళ్తున్నాము అంటే ఒక భజన పాడేవాళ్ళం, పాడించుకునేవాళ్ళు. ఎలా అంటే ఒక పాట భజన పాడండి అప్పాజీ తలుచుకున్నాగా. ఉదయించు రవి కాళ్ళ పారాణి పెట్టు, శశిలోని కరిమచ్చ కస్తూరి బొట్టు, మధ్యాహ్న రవి మకుట కోటీరము, నక్షత్ర తతిరత్న భూషావళి దేవి 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 విరాట్ రూపవైనటి నీకు, ప్రకృతి సర్వము ముస్తాబు చేయు. దేవి విరాట్ రూపవైనటి నీకు, ప్రకృతి సర్వము ముస్తాబు చేయు. దేవి దేవి. ఇలా ప్రతిసారి అప్పాజీ దగ్గరికి వెళ్తున్నాము అంటే ఒక కొత్త భజన చిన్నప్పటి నుంచి పాడుతూ వస్తూ ఉన్నాం. మా ఇద్దరి ఫస్ట్ కాన్సర్ట్ కూడా అప్పాజీ దగ్గరే, అప్పాజీ బాలస్వామిజీ ప్రెజెన్స్ లోనే జరిగింది. అండ్ తర్వాత స్లోగా మేము అప్పాజీ అండ్ అప్పాజీ దత్తా ఫ్యామిలీ హ్యావ్ సీన్ అవర్ గ్రోత్ సిన్స్ ద బిగినింగ్. ఇంత నుంచి చూస్తూనే వస్తూ ఉన్నారు. అప్పాజీ బాలస్వామిజీ ఇద్దరు ప్రతిసారి ఇంకా చేయండి, ఇంకా సాధన చేయండి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇదే ఈ వర్డ్సే. అండ్ ప్రతిసారి ఒక
కాన్సర్ట్ ఇనిషియల్ బిగినింగ్ డెబ్యూ కాన్సర్ట్ ఇచ్చిన తర్వాత వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఆశ్రమంలో పాడిచ్చేవాళ్ళు. ఇదేంటంటే అదొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. కొన్నిసార్లు సడన్ సర్ప్రైజెస్ వస్తాయి. మేము ఊరికే దర్శనానికి వెళ్తాము, పాడేయండి కచేరీ పాడండి, రేపు పాడేయండి ఇప్పుడు పాడేయండి, ఒక అరగంటలో కచేరీ పాడండి అని చెప్పి ఒక అరగంటనే టైం ఉంటుంది, ప్రిపరేషన్ ఉండదు, ఏముండదు, అక్కడికక్కడ పాడేయడం. ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని మాకు అక్కడ మైసూర్ లాస్ట్ ఇయర్ అప్పాజీ దసరా సెలబ్రేషన్స్ అప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు మాకు ఏం తెలీదు, అప్పటికప్పుడు ఏదో జరుగుతుంది, నవరాత్రికి కాన్సర్ట్ పాడాము. అది కాన్సర్ట్ అయిన తర్వాత మళ్ళీ పిలిచారు, మేము నెల్లూరు వచ్చేసాము, మళ్ళీ పిలిచారు రావాలి అని. ఎందుకు పిలుస్తున్నారో అర్థం కాలేదు. వెళ్ళాము, ఏదో జరుగుతోంది, తెలంగాణ గవర్నర్ సార్ వస్తున్నారు అని అన్నారు. ఓకే, అది మాకు ఏదో జరుగుతుంది అనేది మాకు అర్థం కాలేదు. ఓకే, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అని అర్థమైంది. సడన్గా స్టేజ్ మీదకి పిలిచి సర్వేపల్లి సిస్టర్స్ వీళ్ళకి ఆస్థాన విదూషీస్ ఆఫ్ అవధూత దత్తపీఠం అవార్డు ఇస్తున్నాము అని అన్నారు. అప్పాజీ, బాలస్వామిజీ, తెలంగాణ గవర్నర్ సార్ వీళ్ళ ముందు ఆస్థాన విదూషీస్ ఇచ్చారు. అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్. అయితే అసలు సడన్ సర్ప్రైజ్ అది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.